వెల్కమ్ టు ఎపిస్కోప్ న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మేక వెంకట ప్రతాప్ అప్పారావు నామినేషన్ దాఖలు చేసేందుకు ద్వారకా ఎస్టేట్ నుంచి నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కార్యకర్తలు నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున నూజివీడులో ప్రధాన కూడాలు కిక్కిరిసిపోయాయి. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వై భవానీ శంకర్ కి వైసీపీ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. మేక ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ చూస్తుంటే మళ్లీ జగన్ ప్రపంచం వస్తుందని ప్రతాప్ రెడ్డి అన్నారు. పూర్వం ఎలా ఉందో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గాలి వేస్తుందని ప్రతాప్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు 175కు 175 సీట్లు వస్తున్నాయని, నూజివీడులో తాను ఎమ్మెల్యేగా ఎంపీగా సునీల్ గెలవడం ఖాయమని, జగన్మోహన్ రెడ్డి అన్ని స్థానాలు కైవసం చేసుకుని ముఖ్యమంత్రి అవుతారని ప్రతాప్ అప్పారావు అన్నారు. నేనున్నాను సార్. ప్రపోజల్ పిల్లోడు లోపలికి వెళ్ళరండి. ఇక్కడ కూర్చో జెండాలు చేతకడం పెట్టుకో. జెండాలు చేతకడం ప్రతాప్ గారు నాయకత్వం. మీరు దూరంగా ఉండొద్దు. మీ సేవ ఖచ్చితంగా మేము వాడుకుంటే మీరు దయచేసి ఎదురుకు రావాలి. ఈరోజు మన ప్రతాప్ అప్పారావు గారు వచ్చేస్తున్నారు. ఈరోజు నియోజకవర్గ ప్రజానికో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. కాంగ్రెస్ పార్టీ తరఫున మరి
నామినేషన్ వేయటం జరిగింది. ఇవాళ చూస్తుంటే ఏంటంటే ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూసినా మళ్ళీ జగన్ గారి పూర్వం ఎట్టుందో అదే విధంగా మళ్ళీ జగన్ గారు గాలి వచ్చింది. ఎందుట్లో సందేహం లేదు. ముందు చాలా మంది ఏమనుకున్నారంటే ఊహించింది ఏంటంటే ఏముంది ఈసారి ఏంటంటే ఏమి ఉండదు అనుకున్నాను. కానీ సుమారు 30 పథకాలు పెట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనస్సులో గుండెల్లో ఏంటంటే గూడు కట్టుకున్నాడు. ఆయన నుంచోబెట్టినటువంటి 175 సీట్లు కూడా గెలవాలని చెప్పేసి ఆయన ఆంక్ష. అదేవిధంగా మా అందరం కూడా ఉంది. డెఫినెట్ గా ఆయన నుంచోబెట్టిన వాళ్ళందరం మేమందరం కూడా నేను కానీ అదేవిధంగా సునీల్ గారు కానీ ఎంపీగా ఆయన కూడా ఇవాళ వేస్తారు ఏలూరులో. అందుకని ఆయన ఇక్కడ రాలేకపోయారు, నేను అక్కడికి వెళ్ళలేకపోయాం. రెండో ఒకటే టైం అవడం వల్ల, లేకపోతే ఆయన వస్తారని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరిగింది. మరి ఇవాళ మీ అందరూ కూడా చూడండి, గమనించండి. ఖచ్చితంగా మళ్ళీ 175 స్థానాలకి 175 స్థానాలు ఖచ్చితంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ధన్యవాదాలు.